గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే రేవంత్. నమస్తే. రేవంత్, ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగా లేదంటే బిజినెస్సా? ఎప్పుడు గ్యాంబ్లింగ్ అవుతుంది, ఎప్పుడు బిజినెస్ అవుతుంది? మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు గ్యాంబ్లింగ్ అవుతుంది, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు బిజినెస్ అవుతుంది సార్. వెరీ సింపుల్. మొత్తానికి మనం అనుకోవడంలోనే ఉంటుంది. మనం అనుకోవడంలోనే ఉంటుంది. మీరు గ్యాంబ్లింగ్ అని అనుకుంటున్నారు కాబట్టి తెలియని వాళ్ళకి అది గ్యాంబ్లింగ్. సార్ సింపుల్గా చెప్తా, సబ్జెక్ట్ రాని వాళ్ళు దాని మీద గ్యాంబ్లింగ్ అని ముద్రేస్తారు. అది కించపరచడానికి వాడే మాట కాదు సార్, ఇది ఫ్యాక్ట్. సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని వ్యాపారంగా చేస్తారు. అంటే దాని గురించి కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళు బిజినెస్గా ట్రీట్ చేస్తారు. మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు దాని ఒక జూదంగా మాత్రమే పరిగణిస్తారు. అంతే. అది బేసిక్గా చూసే కంటిలో లోపం. వాళ్ళని మనం రోగులుగా చూడాలి తప్పించి కించపరచకూడదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనలాంటి వీడియోస్ బయటకు వస్తే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. బేసిక్గా జనాల మైండ్ సెట్కి ఒక వైద్యం చేయాలి. అది ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక రియల్ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచాన్ని నడిపే బిజినెస్ ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెటే. ప్రపంచంలో ఎక్కడ ఏ ఫస్ట్ రియాక్షన్ రావాలన్నా అది స్టాక్ మార్కెట్లోనే. అంటే ఏ బేస్ లేకుండానే ఇన్ని రియాక్షన్స్ జరుగుతుంటాయా? ఏ బేస్ లేకుండానే స్టాక్ మార్కెట్ అనేది ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుందా? మనం పుట్టక ముందు స్టాక్ మార్కెట్ ఉంది, మనం పోయిన తర్వాత కూడా స్టాక్ మార్కెట్ ఉంటుంది. అంటే గ్యాంబ్లింగ్ అయితే ఇలా జరుగుతుందా? ఎంతకాలం ఇందులో ఎంతమంది ఉంటారు? బేసిక్గా మనం చూసే కంటిలో మాత్రమే లోపం అండి. మీకు సబ్జెక్ట్ ఏమి తెలియకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఏదో తక్కువ రూపాయలకు దొరుకుతుంది, ₹1, ₹2 స్టాక్ దొరుకుతుంది అని చెప్పి ₹1,00,000 ఒకేసారి కొని అది కాస్త కంపెనీ దివాలా తీస్తే ఆ ₹1,00,000 పోతే అది తప్పు ఎవరిది? ఏ స్టడీ చేయకుండా పెట్టిన మీది. మీరు దాన్ని గ్యాంబ్లింగ్ అని ముద్ర వేయకూడదు. ఒక కంపెనీలో ఫస్ట్ షేర్ కొనాలంటేనే ఆ కంపెనీ బుక్ వాల్యూ ఏంటి, ఆ బుక్ వాల్యూ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అంటే ఆపరేట్ చేసి కూడా పెంచుతుంటారు మా బయట మార్కెట్స్లో. కొన్ని జరుగుతుంటాయి, ఏ బిజినెస్లో అయినా జరుగుతుంటాయి కదా, కొన్ని ఫ్రాడ్స్ అలానే ఇందులో కూడా జరుగుతుంటాయి. ఆపరేట్ చేసి పెంచుతూ ఉంటారు. దాని బుక్ వాల్యూ ఏంటి, అసలు ఆ కంపెనీ కన్సిస్టెంట్గా రెవెన్యూ గ్రో అవుతుందా, దాంతోపాటుగా ప్రాఫిట్ని కూడా గ్రో చేస్తున్నారా లేదా, ఇవేమీ చూడకుండా ₹1 దొరుకుతుంది, ₹1 దొరుకుతుంది అని పెన్నీ స్టాకులు కానీ డబ్బులు పోగొట్టుకుంటే అది ఎవరు తప్పు సార్? అది స్టాక్ మార్కెట్ తప్ప? సార్ స్టాక్ మార్కెట్ అనేది మాకు దైవం లాంటిది. మేము ఎంతైనా సంపాదించవచ్చు, బయటకు మేము ఎంతైనా ప్రొజెక్ట్ అవుతూ ఉండొచ్చు, బట్ మేము దాని కిందనే. ఈరోజు మార్కెట్ ఏం చెప్తుంది అనేది మాత్రమే మేము వింటాం. మార్కెట్లో బయట కండిషన్ బాగోలేదు అన్నట్టుగానే మేము ఉంటాం. దానికి వ్యతిరేకంగా మేము వెళ్ళము. ఆ కంపెనీ పరిస్థితి బాగాలేదు అని మార్కెట్ చెప్తుంది, మేము దాన్ని అది చెప్పినట్టే చేస్తాం. గురువు చెప్పిన మాట వినాలి కానీ ఏమీ తెలియకుండా ఏ సబ్జెక్ట్ లేకుండానే నేనే హీరో అన్నట్టుగా పెట్టుబడి పెట్టేస్తే కుదరదు. 1-2 సార్లు వచ్చి ఉంటాయి. పర్టికులర్గా ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీలు అందరూ డబ్బులు చేసుకున్నారు సార్. ఎందుకు పనికిరాని కంపెనీస్ కూడా మల్టీ బ్యాగర్లు అయ్యాయి. అది చూసి నేను ఒక సూపర్ స్టార్ ఇన్వెస్టర్ అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతైతే సంపాదించారో అంతకంత ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు జనాలకి నాలెడ్జ్ లేక దాంట్లోకి వచ్చి పాడు చేసుకుంటున్నారు అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు బుల్ రన్ స్టార్ట్ అవుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ఇది అందరి మైండ్లో ఉంది. బుల్ రన్ స్టార్ట్ కాబోతుంది, మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ జరిగిపోయింది, మార్కెట్స్ మంచి కరెక్షన్ ఎక్స్పీరియన్స్ చేశాయి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ PE రేషియో కూడా చాలా రీజనబుల్గా ఉంది, బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అని ఒక ఇది ఉంది. ఈ టైంలో రీటైలర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు సార్. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్లో నుంచి విత్డ్రాల్స్ చేస్తున్నారు సార్. పర్టికులర్గా ఇప్పుడు రీటైలర్సే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఎప్పుడు FIS పంపింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్లోకి, అంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంలో. అంటే మీరు మార్కెట్ అంతా పెరిగిన తర్వాత కొని మార్కెట్ పెరిగే టైంకి అమ్మేస్తే ఏంటి సార్ పాయింట్? అంటే మీరు బేసిక్గా నాలెడ్జ్ని సంపాదించుకుంటే అది రియల్ బిజినెస్ అవుతుంది సార్. ఒక స్టాక్ మార్కెట్ బిజినెస్ అనేది వరల్డ్స్ మోస్ట్ ప్రొఫెషనల్ బిజినెస్ అని నేను చెప్తా. అది కాదని ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరైనా క్లెయిమ్ చేయమని చెప్పండి సార్. ఫస్ట్ మీరు ఒక చార్ట్ని చూసేటప్పుడు పైకి కిందకి వెళ్ళే క్యాండిల్స్ని చూస్తారు. దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటూ ఉంటారు గీతల్ని. సార్ అక్కడికి వెళ్ళి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడైతే సెల్లర్స్ యాక్టివ్గా ఉంటారో ఎక్కడైతే బయర్స్ యాక్టివ్గా ఉంటారో దాన్ని బట్టి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. అది సైకాలజీ. పలానా చోటుకు రాగానే సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు, పలానా చోటుకు రాగానే బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు అనేది ఒక సైకాలజీ. మార్కెట్ ఓవర్గా రియాక్ట్ అవుతున్న టైంలో ఎక్కడైనా డేటా మారుతుందా, ప్రైస్ యాక్షన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి అర్థం. బేసిక్గా ఇట్లా మూవ్ అవటం కాదు సార్, అక్కడ ఒక మార్కెట్ ప్లేయర్స్ యొక్క మెంటాలిటీ ఎలా మూవ్ అవుతుంది అనేది మేము చూస్తుంటాం. సో మీ సైకాలజీలో ఫస్ట్ ఇదై ఉండాలి, మార్కెట్ సైకాలజీలో. నెక్స్ట్, నేనేం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాదు. ఒక కంపెనీ దాని రిపోర్ట్స్ని పోస్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్ బాగున్నాయా లేదా చదివే కెపాసిటీ నేను బిల్డ్ చేసుకోవాలి. ఆ కంపెనీ రెవెన్యూస్ బాగున్నాయా, కంపెనీ ప్రాఫిట్స్ బాగున్నాయా, ఆ కంపెనీదే బాగుందా, సెక్టర్ మొత్తంది బాగుందా, ఆ సెక్టర్ బాగున్నప్పుడు కూడా ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేసిందా, ఇట్లా పలు రకాలుగా ఆ బిజినెస్ అనాలిసిస్ చేయాలి. సో మీకు బిజినెస్ అనాలిసిస్ కూడా రావాలి. ఇందులో మీకు రిస్క్ మేనేజ్మెంట్ రావాలి.
ఎందులో ఎంత పెట్టాలి, ఎప్పుడు తీయాలి, రిస్క్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి, అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకి ఫండ్ మేనేజ్మెంట్ రావాలి, మనకున్న ఫండ్స్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేయాలి, ఎప్పుడు ఎంత ఐడిల్గా పెట్టాలి, ఎప్పుడు మొత్తం పంపింగ్ చేయాలి, ఎప్పుడు మన రిజర్వ్ క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలి, మనకి హెడ్జింగ్ ఎలా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫినాన్షియల్ అడ్వైజర్, ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ని అయి ఉండాలి నేను. సో ఇన్ని టాలెంట్స్ని మనం ప్యారలల్గా బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ అయిపోలేదు సార్ స్టోరీ. పాలిటిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఏ టైంలో ఏ పార్టీ ఎక్కడ ఓడిపోయే అవకాశం ఉంది, రూలింగ్ పార్టీ ఓడిపోయింది అని అంటే మార్కెట్స్ నెగిటివ్గా తీసుకునే ప్రమాదం ఉంది. సో పాలిటిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పాలిటిక్స్ సబ్జెక్ట్ని చదివాను. ఇండియన్ పాలిటిక్స్ కాదు, గ్లోబల్ పాలిటిక్స్. గ్లోబల్గా ఎక్కడ మళ్ళీ ఏదైనా తేడా జరిగినా కానీ, ఎక్కడైనా వార్స్ జరుగుతున్నాయా, వాళ్ళ మధ్యలో ఏమన్నా విభేదాలు వస్తున్నాయా, సో దీన్ని అర్థం చేసుకోవాలి. నేను క్లైమాటిక్ కండిషన్స్ కూడా అర్థం చేసుకోవాలి సార్. వర్షాలు పడకపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. పంటలు పండవు భారతదేశంలో, మనం వ్యవసాయ ఆధారిత దేశం. మనం పంటలు బాగా పండకపోతే నష్టపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు పెంచుతారు, వడ్డీ రేట్లు పెరిగితే రిసెషన్ రావచ్చు, అది ఇంకో డిజాస్టర్కి దారి తీయచ్చు. సో నేను దీన్ని ముందుగానే అనాలిసిస్ చేసి పెట్టుకోవాలి, అంటే నేను ఒక ఎకనామిస్ట్ని అయి ఉండాలి. ఇన్ని రకాలుగా మన మైండ్ ప్రిపేర్ చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళి, అంటే ఇంత సబ్జెక్ట్ ఉన్న ఒక స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ అని ఒక ముద్ర వేశారు అని అంటే బేసిక్గా తప్పు ఎవరిది అంటే అంతే. మన గ్యాంబ్లింగ్ అంటే గ్యాంబ్లింగ్, బిజినెస్ అంటే బిజినెస్. ఇప్పుడు సార్ ఒక ఐఐటిఎన్ ఒక మంచి రాకెట్ని తయారు చేయగలుగుతారు, కానీ స్టాక్ మార్కెట్కి వచ్చి ట్రేడింగ్ చేయలేరు సార్. దానికి గల రీజన్ చెప్తాను. ఇక్కడ కేవలం సబ్జెక్ట్ ఒకటి నేర్చుకుంటే అయిపోదు, మెంటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. స్టాక్ మార్కెట్ గురించి ఎవరు ఫస్ట్ ఒక ట్రేడర్తో మాట్లాడినా వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్, వాళ్ళ ఎమోషనల్ థాట్ ప్రాసెస్, వాళ్ళ లాజికల్ థింకింగ్ మాత్రమే వాడిని గెలిపిస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ అందరూ నేర్చుకుంటారు. ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు మీరు నేర్చుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ నేర్చుకోవాలి సార్. మీరు ఒకటి చదివారు సార్, మీరు ముందు దాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి, 1కి 10 సార్లు చేయాలి. 10 సార్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముందు 2-3 సార్లు ఓడిపోతే ఈ చెత్త స్ట్రాటజీ అని తీసి పక్కన పడేస్తే మరి మిగతా 7 సార్లు విన్ అయింది అంటే అయిపోయింది సార్. అట్లా మీరు కన్సిస్టెంట్గా చేస్తూ పోతూ ఉంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీ మీద మీకు ఒక హోల్డ్ వస్తుంది, ఒక మంచి బలం వస్తుంది. మీకు ఒకటే పనిని 10 సార్లు చేస్తే మీరు ఆ స్ట్రాటజీలో మాస్టర్ అవుతారు. 10 స్ట్రాటజీలని 10 రకాలుగా చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు మాస్టర్ అవుతారు సార్. అంటే మీరు నేర్చుకోవడంలో లోపం ఉంది. మీకు నేర్చుకోవడం సరిగ్గా రాక, మీకు సబ్జెక్ట్ అర్థం కాక 1కి 4 సార్లు డబ్బులు పట్టుకొని గ్యాంబ్లింగ్ అని ముద్ర వేస్తే సార్ ఇట్స్ అ ప్రొఫెషనల్ బిజినెస్. ఐఐటిఎన్ కెన్ ఓన్లీ మేక్ ఏ రాకెట్, బట్ ఆ రాకెట్ పనిచేస్తుందా లేదా, దానివల్ల డబ్బులు వస్తాయా లేదా, దానివల్ల స్టాక్ మార్కెట్ ఎటుపోద్ది, ప్రపంచం ఎటుపోద్ది అనేది మొత్తం ఒక అనాలిసిస్ చేయగలిగింది స్టాక్ మార్కెట్ అనలిస్టే. మార్కెట్ అంతా, ప్రపంచం అంతా తిరిగేది దీని చుట్టే. చూసే దృష్టిని మార్చుకోండి. ట్రేడర్స్కి ఏమనంటే పిల్లని అంటారు సార్. అంటే దానికి గల కారణం ఏంటి అంటే తెలియని బిజినెస్ కదా. ఇంతకుముందు సార్ గతి లేక బడి పంతులు అనే కాన్సెప్ట్ ఉంది. అప్పుడు జీతాలు తక్కువ సార్. ఇప్పుడు ఎన్ని జీతాలు, లక్షలు సంపాదిస్తున్నారు సార్ ఇప్పుడు టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ. అవును సార్, ట్రెండ్ మారింది. అప్పుడు మీకు తెలియదు అంతే దాని డిమాండ్. తర్వాత తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి స్టార్టింగ్లో డిమాండ్ లేదు, తర్వాత డిమాండ్ వచ్చింది. ఆటోమేటిక్గా మారిపోయింది సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే డబ్బులు పిల్లలు ఇస్తా అంటారు, అయితేనే ఇస్తా అంటున్నారు ఇప్పుడు. సార్ ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి, ప్రతి దాంట్లో కాన్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. దేన్ని కూడా నెగిటివ్ దృష్టితో చూడొద్దు. ముందు ఫస్ట్ దాంట్లో ఉన్న సాధక బాధకాలను అర్థం చేసుకోవాలి, ఫస్ట్ దాంట్లో ఉండే ప్రొఫెషనలిజం అర్థం చేసుకోవాలి. మీకు చేయడం రాకపోతే సైలెంట్గా కూర్చొని తప్పలేదు, బట్ డోంట్ బ్లేమ్, ఇట్స్ నాట్ ఎ బ్లేమ్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఈ ట్రేడింగ్ అనేది ఎటువంటి సందర్భాలలో గ్యాంబ్లింగ్ అయిపోతుంది, ఎటువంటి సందర్భాలలో దీన్ని మనం ఒక బిజినెస్గా ట్రీట్ చేయొచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా సావధానంగా, డీటెయిల్డ్గా, క్రిస్టల్ క్లియర్గా, సూటిగా, సుత్తి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.